ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు వస్తున్నాయి. బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. బండి సంజయ్ కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ ఇష్యూపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు తాను సమర్థించానని ఎంపీ అరవింద్ తేల్చి చెప్పారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. ఆయన వ్యాఖ్యలకు ఆయనే సంజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి ఎంపీ అరవింద్ వెల్లడించారు. వెంటనే ఆయన సంజాయిషి ఇచ్చుకుంటారని కూడా చెప్పారు. కవితను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన కామెంట్స్ వాళ్లకు ఓ ఆయుధంలా మారాయన్నారు. ఎంపీ అరవింద్ సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదు, అందరినీ సమన్వయం చేసే బాధ్యత అని అరవింద్ గుర్తు చేశారు. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు నేను సమర్థించను. బండి సంజయ్ ఒక ఇండివిజువల్, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఒక పార్టీ ప్రెసిడెంట్. ఆయన మాట్లాడిన మాటలు మాత్రం నేను సమర్థిస్తలేను. భారతీయ జనతా పార్టీకి దానికి సంబంధం ఉంది అని నేనైతే ఒప్పుకోను. ఆయన మాట్లాడిండు, దానికి సంజాయిషి ఆయననే ఇచ్చుకోవాలి. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉన్నాడు కాబట్టి పార్టీలకి, ప్రత్యేకంగా జాతీయ పార్టీలకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు అదేదో పవర్ సెంటర్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ అ కోఆర్డినేషన్ సెంటర్. విపరీతమైన బాధ్యతలు ఉంటాయి కాబట్టి దాన్ని ఉపసంహరించుకుంటే మంచిది. తెలంగాణలో మస్తు సామెతలు ఉంటాయి, అవి వాడేటప్పుడు జాగ్రత్త వాడాలి, సెన్సిటివ్గా ఉండాలి. మస్తు సామెతలు ఉంటాయి. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు నేను సమర్థించను. బండి సంజయ్ ఒక ఇండివిజువల్,